అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. పీరియడ్ టైంలో ఎంత బ్లీడింగ్ అయితే అది నార్మల్ కింద కన్సిడర్ చేస్తామని ఒకరు అడిగారండి. సో ఇప్పుడు ఫస్ట్ డే పీరియడ్కి కొంచెం తక్కువ బ్లీడింగ్ ఉంటుంది, సెకండ్ థర్డ్ డేస్కి ఎక్కువ ఉండి ఫోర్త్ డేకి ఫిఫ్త్ డేకి తగ్గిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఫస్ట్ డే ఉన్న బ్లీడింగ్కి ఒక 2 to 3 ప్యాడ్స్ పడతాయి. సెకండ్ డే లేదా థర్డ్ డే ఉన్న బ్లీడింగ్కి పర్ డే 3 to 4 ప్యాడ్స్. ఒక ఫోర్త్ ఫిఫ్త్ డేకి వచ్చేసరికి మళ్ళీ 1 or 2 ప్యాడ్స్ వచ్చి ఇంకా అక్కడికి బ్లీడింగ్ ఆగిపోవాలి. ఇది నార్మల్. ఇంతకంటే ఎక్కువ అవుతోంది అంటే 3 to 4 ప్యాడ్స్ కాకుండా 6 ప్యాడ్స్ పడుతున్నాయి, రోజుకి 7 ప్యాడ్స్ పడుతున్నాయి. అది కూడా ప్యాడ్స్ లో కొంచెం హెవీగా ఫ్లో ఉన్నవి పీల్చుకునే ప్యాడ్స్ ఉంటాయి కదా, ఎక్సెల్ లాంటివి, అవి కూడా ఆగట్లేదు, అలా హెవీగా బ్లీడింగ్ అవుతుందంటే అది అబ్నార్మల్. తర్వాత క్లాట్స్ జనరల్ గా ఉండవండి. పీరియడ్ బ్లడ్ లో క్లాట్స్ అంత ఎక్కువ ఉండవు. ఉన్న ఒకటో రెండో చిన్న క్లాట్స్ ఉంటాయి, అది పర్లేదు. హెవీగా క్లాట్స్ పడుతున్నాయి, పెద్ద గడ్డలుగా బ్లీడింగ్ అవుతుందంటే అది అబ్నార్మల్.